టు మై ఛానల్. ఈరోజు మనము ట్రిగ్నామెట్రీలో నుంచి ప్రాబ్లమ్స్ చేసుకుందాం. ఏపీడిఎస్సిలో ఇచ్చిన ట్రిగ్నామెట్రీ ఆధారంగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ని చేసుకుందాం. అంటే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి అండి. ఇదివరకులాగా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోని మన స్టేట్ బుక్స్లో కాకుండా ఇది సిబిఎస్ వాళ్ళ లెవెల్లో ఇస్తున్నారండి, ఎన్సీఆర్టీ లెవెల్లో. సో మీరు ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేయండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, అలాగే ఎస్ఎస్సి రాసే ఎగ్జామ్ వాళ్ళందరూ. tan theta by secant theta minus 1 plus tan theta by secant theta plus 1, దీన్ని 2 cosecant ఏగా చేస్తాం. అలాగే కాకుండా tan theta by ఇక్కడ ఫస్ట్ 1 plus secant theta minus tan theta by 1 minus secant theta, ఇలా రెండు వేలో ఇచ్చినప్పుడు కొసికంట్ వేని ఏగా రాసుకోండి. ఇది ఒక ఐడెంటిటీ అండి. అలాగే రాసుకోండి ఒక నోట్స్లో ఎక్కడైనా. కొసికంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. కొసికంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. దెన్ ద వాల్యూ ఆఫ్ కొసికంట్ తీటా. కొసికంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. దీనికి కొసికంట్ తీటా 1 రాసుకోవచ్చు కదా, రేషనలైజ్ చేసేసి. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రెండు యాడ్ చేసినాం అనుకోండి, కొసికంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3. 2 కొసికంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 3 అంటే 10/3. ఇది 5 టైమ్స్ అంటే కొసికంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 అండి. నెక్స్ట్ ఇది ఏపీడిఎస్సిలో June 12th ఇచ్చారండి. secant theta plus tan theta is equal to 2/3 స్కూల్ అసిస్టెంట్లో. దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ theta మనకి తెలుసు. secant theta అయితే theta లైస్ విచ్ కోఆర్డినేట్ అని అడిగారు. అయితే secant theta plus tan theta is equal to p. అప్పుడు sin theta is equal to p² minus 1/p² plus 1. 2/3 whole square minus 1/2/3 whole square plus 1. ఇలా చేస్తే 4/9 minus 1/4 plus 1 అంటే minus 5/13. sin theta is equal to minus 5/13. తీటా ఈజ్ ఈక్వల్ టు minus 5/13. అంటే మనకి సైన్ అనేది 4th కోఆర్డినేట్లో మైనస్గా ఉంటుంది. 4th కోఆర్డినేట్. ఒకవేళ ఇలా ఇచ్చినప్పుడు కూడా చూసుకోండి. ఇప్పుడు ఇలా కూడా ఇస్తున్నారు కదా, కొసికంట్ తీటా కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు p, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² minus 1/p² plus 1. దీంట్లో కూడా వాల్యూ ఇచ్చినప్పుడు ఇలా కనుక్కోమంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో మనకి ఇది కూడా గుర్తు రావాలి కదా, లేకపోతే మనం ఇంకేదేదో వేసుకొని చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇదండి. secant theta minus tan theta by secant theta plus tan theta is equal to 3/5. cosecant theta minus cot theta by cosecant theta minus cot theta వాల్యూ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు secant theta a అనుకోండి, tan thetaని b అనుకోండి. అంటే a ప్లస్ b బై a మైనస్ b అంటే 3/5. ఇక్కడ a/f ఈ ఫార్ములా రాసుకోండి. 3 + 5/5 - 3 అంటే 8/2 4. ఆన్సర్ ఎంత అంటే 4 వచ్చింది. ఈ ఆన్సర్ దేనిగా తీసుకోవాలి అంటే, ఇప్పుడు మామూలుగా ఇది చేసినా కూడా మనం దీన్ని క్రాస్ మల్టిప్లై అవి చేసినా కూడా మనకేమొస్తుందంటే secant theta 4 tan theta వచ్చేసింది. అంటే ఇది ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇంకా sin theta రిమైనింగ్ ఉంటుంది. అంటే కొసికంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4 అన్నట్టే కదా. అంటే ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఇది ఫస్ట్గా తీసుకోండి. అప్పుడు కొసికంట్ తీటా ఎంత, కొసికంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొసికంట్ తీటా ఐడెంటిటీ వాడదాం. కొసికంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని వాల్యూ వచ్చేసి మనకి 16 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ తీటా. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు √15. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 + √15/4 మైనస్ √15. దీన్ని రేషనలైజేషన్ చేస్తే 4 + √15/4 మైనస్ √15. 4 +
4 ప్లస్ రూట్ 15/4 + రూట్ 15. ఇది a+b ఫామ్లో ఉంది కదా, అంటే 4 + 15 హోల్ స్క్వేర్ బై a+b ఇంటూ a - b 16. 4 4 జా 16 - 15 అంటే ఎంత? 1. అంటే ఇది a స్క్వేర్ 16 + 15 + 2 అంటే 2 8√15 31 + 8√15. ఇదిగో చూడండి, ఇది సేమ్ అలాంటి ప్రాబ్లమే. సెకండ్ తీటా మైనస్ tan తీటా బై సెకండ్ తీటా ప్లస్ tan తీటా అంటే ఫస్ట్ మనము a+b/a - b అనుకున్నాం. a/b = 1/7. ఇది 1 + 7/7 + 7 - 1 8/6 4/3. 4/3 అంటే ఏం తీసుకున్నాం? కొసికంటే తీసుకుందామండి. కొసికంట్ తీటా = 4/3. మరి ఇప్పుడు కాట్ స్క్వేర్ అంటే ఐడెంటిటీ వాడదాం. కొసికంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా = 1. కొసికంట్ స్క్వేర్ తీటా అంటే ఎంత? 16/9 - 1 = కాట్ స్క్వేర్ తీటా. సెవెన్ బై 9 = కాట్ స్క్వేర్ తీటా. మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 7/9 4/3 7/9. అది కూడా క్యాన్సిల్ అయితే 19/5 వస్తుంది. అదేనండి 19/5. ఓకే, ఎందుకంటే మనకి ఇట్లా ఇస్తే ఫాస్ట్గా చేసుకోవడానికి. నాకు ఇది గుర్తులేదు అనుకుంటే ఏం చేస్తారు? దీన్ని a/b అనుకోండి. a+b/a - b అని చూడండి. అంటే డినామినేటర్ యాడ్ చేయండి, డినామినేటర్ దీనికి యాడ్ చేయండి, అలాగే ఏని మైనస్ తీయండి. కాంపౌండ్ డివిడెండ్ రూల్ ఉంటుంది కదా, దానికంటే ఇది ఇంకా ఈజీగానే ఉంది, సేమ్ అలాంటిదే. నెక్స్ట్ సో ఇది కూడా ఇచ్చారండి, ఇది కూడా టీజీటీలో ఇచ్చారండి ప్రాబ్లం. స్కూల్ అసిస్టెంట్ అదే టీజీటీలో ఇచ్చారు. అయితే దీనికి ఫార్ములా ఉంది కదా మనకి, 3 sin తీటా మైనస్ 4 sin క్యూబ్ తీటా అంటే sin 3 తీటా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? 6 sin 20 degrees మైనస్ 8 sin క్యూబ్ 20 degrees. ఇక్కడ మనం 2 కామన్ తీస్తే 3 sin 20 degrees మైనస్ 4 sin క్యూబ్ 20 degrees. తీటా = 20 degrees. 2 ఇంటూ sin 3 ఇంటూ తీటా అంటే 60 degrees. 2 ఇంటూ sin 60 అంటే √3/2. ఆన్సర్ ఈజ్ √3. ఒకవేళ ఇలా ఇస్తే ఎలా చేస్తారో చేయండి. మనకి తెలుసు కదా, cos 3a = 4 తీటా 3 cos తీటా వేసుకొని చేయండి. అలాగే ఇప్పుడు sin తీటా అంటే మనకు తెలుసు కదా, sin తీటా = p² - 1/p² + 1. ఆపోజిట్ రాసేస్తే ఎంత అండి? కొసికంట్ అంటే p² + 1/p² - 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, కొసికంట్ ప్లేస్లో p² + 1 ఈ మొత్తం ప్లస్ p² - 1 ఈ p² - 1 ఉంటుంది, క్యాన్సిల్ చేసుకుంటాం కదా. మళ్ళీ p² + 1 మైనస్ p² - +1. అప్పుడు పైన ఇలా అవుతుంది, కింద ఇలా 2p²/2. ఆన్సర్ ఈజ్ p². దీనికి ఆన్సర్ p² అండి. ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి.
ఇది కూడా ఈజీయేనండి. tan స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్ అంటే tan స్క్వేర్, ఇది సీకండ్ స్క్వేర్ రాస్తాం, ప్లస్ కాట్ స్క్వేర్, ఇది కొసికండ్ స్క్వేర్ రాస్తాం. ఇది 1 బై కాస్ స్క్వేర్, ఇది 1 బై సైన్ స్క్వేర్ అయిందనుకోండి. పైన యాక్చువల్గా దీని వాల్యూ 1. సైన్ స్క్వేర్ ఏ బై మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, కింద కూడా ఇది 1 అవుతుంది కదా. ఇప్పుడు ఇవి క్యాన్సిల్ అవుతాయి. ఒక లైన్లో వేయచ్చని 1 బై 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఏదైనా సరే 1 లైన్ 2 లైన్లో వచ్చేటట్టు బాగా ప్రాక్టీస్ చేయండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద లెక్కలు ఇస్తారు కాబట్టి. తప్పకుండా చేయండి, చూస్తారు. ఇవన్నీ చూడండి ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఈ మోడల్లోనే ఇస్తున్నారు. ఇవన్నీ సిబిఎస్ఈ లెవెల్లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లెవెల్లో ఉన్నాయి ప్రాబ్లమ్స్. తప్పకుండా చేయండి. ఇప్పుడు తెలంగాణ దాంట్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆంధ్ర వాళ్ళవి చూసినప్పుడు చాలా ఇంత పెద్ద పెద్దగా ఇచ్చారు. ప్లీజ్, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే చేయండి. మీకు ఇంకా నేను ట్రిగ్నామెట్రీ మొత్తం చెప్తానండి. ఇంటర్మీడియట్ ఇది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఉన్నాయండి కొన్ని, వాటి కూడా షార్ట్ కట్స్ చెప్తాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.